సృష్టి కేసులో నమ్రత బెయిల్ పిటిషన్ను సికింద్రాబాద్ కోర్టు కొట్టివేసింది. నమ్రతతో పాటు ఆమె కుమారుడు జయంత్ కృష్ణ బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. నమ్రతను ఇంకా విచారించాలని పోలీసులు కోర్టుకు తెలిపారు. నమ్రత ఆస్తులు కంపెనీలపైన దర్యాప్తు జరపాల్సి ఉందని వివరించారు. మరోవైపు కుమారుడి వివాహం ఉందని నమ్రత కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు పోలీసుల వాదనతో ఏకీభవించింది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, తీవ్ర వివాదాత్మకంగా మారినటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ కేసులో మొత్తం 25 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా మరొక ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో మేడ్చల్ జిల్లాకు చెందినటువంటి లక్ష్మితో పాటు తన కుమారుడు నరేందర్ ఇద్దరు కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ఇక మరోవైపు నమ్రత డాక్టర్ ఈ కేసులో కీలక సూత్రధారి ప్రధాన నిందితురాలుగా ఉన్నటువంటి డాక్టర్ నమ్రత బెయిల్ పిటిషన్ని సికింద్రాబాద్ కోర్టు కొట్టివేయడం జరిగింది. ఆమెతో పాటు తన కుమారుడు జయంత్ కృష్ణ బెయిల్ని కూడా కోర్టు కొట్టివేసింది. అయితే నమ్రతకు సంబంధించిన వివరాలు ఇంకా రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆమెకు సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, బిజినెస్ కంపెనీల లావాదేవీలకు సంబంధించిన విషయాలు కావచ్చు, మరోవైపు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లకు సంబంధించినటువంటి 3 బ్రాంచీలు, అటు హైదరాబాద్తో పాటు విజయవాడ, వైజాగ్ బ్రాంచ్లకు సంబంధించినటువంటి వివరాలు కూడా, వారి ఎంప్లాయీస్, వారి ఏజెంట్లు, వారికి సంబంధించినటువంటి ఏఎన్ఎంల పాత్ర, వీటన్నిటిపై కూడా ఇంకా నమ్రతని సుదీర్ఘంగా విచారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈమె బయటకు వస్తే సాక్షులను తారుమారు చేసి సాక్షులను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడానికి వీల్లేదంటూ కూడా పోలీసులు కౌంటర్ రూపంలో నిన్న కోర్టుకు సమర్పించింది. కోర్టు అటు ప్రభుత్వ వాదనలు, పోలీసు వాదనలతో ఏకీభవించినటువంటి కోర్టు నమ్రత బెయిల్ పిటిషన్ని కొట్టివేసింది. అతనితో పాటు తన కుమారుడు జయంత్ కృష్ణ వివాహం ఉంది కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలి, తన కొడుకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా నమ్రత తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురాంది. కానీ ఇద్దరికి మాత్రం బెయిల్ తిరస్కరిస్తూ సికింద్రాబాద్ కోర్టు ఆదేశాలు జాసింది. ఇక ఇదే కేసులో మరొక ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసింది. మేడ్చల్ జిల్లా లక్ష్మితో పాటు తన కుమారుడు నరేందర్. గతంలో కూడా వీరు ఇదే కేసులో సరోగసి సంబంధించిన ఇష్యూలో గతంలో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వీరు ఒక్కొక్కరు వారి ఇంట్లో సోదాలు చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున బాండ్లు, అదేవిధంగా సరోగెంట్ సంబంధించిన వివరాలు, సరోగసి సంబంధించిన వివరాలు, వారికి సంబంధించినటువంటి కొన్ని ఇంజెక్షన్స్ కావచ్చు, కొన్ని బాండ్స్ కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకుంటుంది. వీరితో పాటు కొన్ని ఫెర్టిలిటీ సెంటర్స్తో వీరు ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తం కూడా అంటే గర్భిణీ స్త్రీలని టార్గెట్ చేసుకుని వారికి 4 నుంచి 5 లక్షల డబ్బులు ఇచ్చి ఎవరైతే పేరెంట్స్ ఉంటారో అసలు పేరెంట్స్ వారి దగ్గర నుంచి దాదాపు 20 నుంచి 30 లక్షలు వసూలు చేస్తున్నట్లు కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వీరితో పాటు ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయన్న దానిపై కూడా పోలీసులు అయితే పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఇదే కేసులో తీగలాగితే డొంక కదిలినట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అటు హైదరాబాద్ కేంద్రంగా మెయిన్ కీలక నిందితురాలు నమ్రత చేసినటువంటి అరచకాలకు సంబంధించిన వివరాలపై కూడా పోలీసులు ఇప్పటికే అన్ని ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. ఇక నమ్రత బెయిల్ పిటిషన్ అయితే కొట్టివేసింది కాబట్టి ఖచ్చితంగా మరొకసారి ఆమెను కస్టడీకి కావాలని కూడా ఇప్పటికే సికింద్రాబాద్ కోర్టులో పోలీసులు కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి మరి కస్టడీకి ఇస్తున్నా లేదని మాత్రం ఈరోజు సాయంత్రం వరకు క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే ఇదే కేసులో ఇంకా అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు మొత్తం 25 మంది అరెస్ట్ అయ్యారు. తాజాగా మొత్తం 27 మంది నిందితులు ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలా మంది అక్యూజ్డ్స్తో పాటు చాలా మంది ఏజెంట్ల పాత్ర కూడా, డాక్టర్ల పాత్ర కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు పోలీసులు దర్యాప్తులో వెళ్ళింది. కాబట్టి ఇప్పటికే ఈ కేసుని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇంకా అనేక విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది. హరీష, రైట్, థ్యాంక్ యూ సునీల్.